ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే. అరకు సువార్తకు వచ్చాం. 7వ నెల 15వ తారీఖు. ఈ నెల లేట్ అయింది. పదండి వెళ్దాం. అన్నగారు ఏసేసు వార్త అన్న, యేసుప్రభు సువార్త. దేవుడు నమ్ముకోండి అన్న. మతం కాదు, మనందరూ స్వర్గానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఏంటన్నా, నమ్ముకోండి. అమ్మా మీ పనికి ఆటంకపరిచయం ఏమనుకో తల్లి. ఖాళీగా ఉన్నప్పుడు చదవండి అమ్మా. యేసుక్రీస్తు సువార్తలు ఇటమ్మా. అమ్మ యేసయ్య నిజమైన దేవుడు ఇటమ్మా. మన పాపాలకు శిక్ష భరించారు, మన కోసం చనిపోయి తిరిగి లేచారమ్మా. యేసయ్యని నమ్మితే పాపాలు క్షమించబడి దేవుడి రాజ్యానికి వెళ్తాం అని చెల్లి. ప్రభుని తెలుసుకొని చర్చి వెళ్ళనమ్మా. తమ్ముడు సువార్త పత్రం తమ్ముడు ఖాళీగా ఉన్నప్పుడు చదువు నాన్న. బాబు తమ్ముడు నాన్న యేసుప్రభు సువార్త పత్రం నాన్న. ఖాళీగా ఉన్నప్పుడు చదువు. ఖాళీగా ఉన్నప్పుడు చదువు సువార్త పత్రిక. తమ్ముడు నాన్న బాబు తీసుకున్నాను. అమ్మా అమ్మా యేసుప్రభు సువార్త తల్లి తెలుసుకోండి అమ్మా. అమ్మా అమ్మా మీరు కూడా తీసుకుని తల్లి చదవండి. ఖాళీ ఉన్నప్పుడు తమ్ముడు బాబు నాన్న యేసు సువార్త నాన్న. ఖాళీ ఉన్నప్పుడు చదవండి. ఇదిగో చెల్లెమ్మా. అమ్మా బుజ్జి చదువు తల్లి. తమ్ముడు బాగున్నా? యేసుప్రభు సువార్త తమ్ముడు. తమ్ముడు చదవమ్మా సువార్త. చదవాలి నేను గుర్తున్నా తమ్ముడు. యేసుప్రభు సువార్త నాన్న. యేసు సువార్త తమ్ముడు చదవండి అమ్మా. జీవితాలు బాగు చేసి దేవుడు మాట్లాడండి. చదవండి. ఓకే ఓకే ఓకే. సేవకులారా ఓ సేవకులారా, దేవుని ప్రేమను ప్రకటించే సువార్తికులారా, దేవుని పిలుపును అందుకొని వచ్చిన అపోస్తులారా, ఆహా పొలం గట్టు మీద నడుచుకొని సువార్తకి వెళ్తే మన పాస్టర్ గారిలోనే మనం వస్తున్నామని అనుకోసారి మాట్లాడుకుంటారన్న. ఓహో అరకులో ఎలా పొలం గట్ల మీద సువార్తకి వెళ్తున్నాం. సూపర్ 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 సూపర్. అమ్మా అందరికీ వందనాలు. అమ్మ అందరికీ తెలుగు అర్థం అవుతుందా? అమ్మా యేసుప్రభు వారి కోసం చెప్పడానికి వచ్చామమ్మా. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. యేసయ్యని తెలుసుకోండి. యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారమ్మా. యేసయ్య మనల్ని అందరినీ పుట్టించిన దేవుడు. అందరికీ ఏదో రోజు మరణం తప్పదు. మరణం తర్వాత మనల్ని పుట్టించిన దేవుడైనా యేసుప్రభు దగ్గరికి అందరూ వెళ్ళాలమ్మా. యేసుప్రభు దగ్గర మనం వెళ్ళాలంటే మనలో పాపం అడ్డుగా ఉంటుంది. మన పాపాన్ని తొలగించడానికి యేసయ్య మానవుడిగా జన్మించారు. మనం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించారు. యేసయ్య మన కోసం మరణించి 3వ రోజు తిరిగి లేచారమ్మా.
యేసయ్యను మనం తెలుసుకున్నట్టయితేనే మన పాపాలు క్షమించబడతాయి, దేవుడుండే పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం. అమ్మా మీరు ఉడుపులు విడుచుకుంటూనే దేవుడు మాటలు వినండి, దేవుని తెలుసుకోండి అమ్మా, నమ్మండి. ఇది మతం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం. యేసయ్యను నమ్మినప్పుడే మన పాప క్షమాపణ కలుగుతుంది, స్వర్గలోకానికి వెళ్ళగలుగుతాం. భూమి మీద కూడా మన కష్టాలు బాధలు ఇబ్బందులు దేవుడు ఆదుకుంటాడమ్మా. దేవుని తెలుసుకొని తల్లి, చర్చికి వెళ్ళండి అమ్మా. దేవుడు మిమ్మును మరచిపోలేదు, మీరు ఆయనకు తెలుసు, మీరు ఆయనకు తెలుసు. సేవకులారా, ఓ సేవకులారా, దేవుని ప్రేమను ప్రకటించే సువార్తికులారా, మీ ఇంటి నిర్మాణం కొరకు ఒక పనివాణిని మీరు ఏర్పరచినట్లే తన రాజ్య నిర్మాణం కొరకు దేవుడు మిమ్మును ఏర్పరచినగా మీ ఇంటి నిర్మాణం కొరకు ఒక పనివాణిని మీరు ఏర్పరచినట్లే తన రాజ్య నిర్మాణం కొరకు మిమ్మును ఏర్పరచి చాలా మంది దేవుడు మిమ్మును మరచిపోలేదు, మీరు ఆయనకు తెలుసు, మీరు ఆయనకు తెలుసు. సేవకులారా, ఓ సేవకులారా, దేవుని ప్రేమను ప్రకటించే సువార్తికులారా, ఎండలు వెళ్ళినా వనలు వెళ్ళినా, కొండలెక్కినా మెట్టలెక్కిన, నదులు దాటినా, ఎండలు వెళ్ళినా వనలు వెళ్ళినా, కొండలెక్కినా మెట్టలెక్కిన, నదులు దాటినా, ఆకలిలోన దప్పికలోన, ఆపదలోన వేదలోన, దేవుడు మిమ్మును మరచిపోలేదు, మీరు ఆయనకు తెలుసు, మీరు ఆయనకు తెలుసు. సేవకులారా, ఓ సేవకులారా,